తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లు వదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల లీలలు ఒకటా రెండా ఎన్నెన్నో. తమ కాలేజీలు రాష్ట్రంలోనే టాప్ అంటూ కరపత్రాలు కొట్టిస్తాయి. కలర్ఫుల్ బుక్లెట్స్ తో విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారీగా ఖర్చు పెట్టి పేపర్లు, ఛానల్స్ లో తమ కాలేజీ గురించి గొప్పగా డబ్బా కొట్టించుకుంటున్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏకంగా ఫీజు రిమర్స్ పథకానికి సంబంధించి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వెళ్లాయి. అసలు వసతుల లేమి, అలాగే క్వాలిటీ ఫ్యాకల్టీలను హైర్ చేయకుండా ఇటు ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలనే లక్ష్యంతో మరి ఈ మాఫియాగా చెలరేగిపోతున్నారు. దీనికి సంబంధించి కూడా మనతో పాటు బల్మూరి వెంకట్ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. వారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే దేవి గారు. లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, ఎలాంటి క్వాలిటీ ఫ్యాకల్టీలను కూడా హైర్ చేయకుండా ఇప్పుడు ఏకంగా ఫీజు రింబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వాలే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ఏ విధంగా చూడాలంటారు? అంటే కేవలం ఫీజు రింబర్స్మెంట్ పథకం డబ్బులతోనే వాళ్ళు కాలేజీలు నడుపుతున్నారా? తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లు వదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు లీలలు ఒకటా రెండా ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. తమ కాలేజీ రాష్ట్రంలోనే టాప్ అంటూ కరపత్రాలు ముద్రిస్తారు. కలర్ఫుల్ బుక్లెట్స్ తో విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారీగా ఖర్చు పెట్టి పేపర్లు, ఛానల్స్ లో తమ కాలేజీ గురించి గొప్పగా డబ్బా కొట్టించుకుంటాయి. లక్షలు కట్టి పేరు మూసిన కాలేజీలో ఎన్నో ఆశలతో అడ్మిషన్ తీసుకుంటారు. వన్స్ కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ కు అసలు సినిమా కనిపిస్తుంది. రాష్ట్రంలోని మెజార్టీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనలు అస్సలు పట్టించుకోరు. అంతా మా ఇష్టం అన్నట్లు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించమని కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. విద్యా సంస్థలంటేనే నాన్ ప్రాఫిటబుల్, అలాంటిది ఇంజనీరింగ్ కాలేజీలను కోట్లు కురిపించే కామధేనువులుగా మార్చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో వేధింపులకు గురి చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని నెలల తరబడి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు సంబంధించి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు, మీరు ఎన్ఎస్యుఐ స్టూడెంట్ విభాగం నుంచి ఎన్నో ఆందోళనలు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రైవేటు కాలేజీలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, స్పెషల్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇదంతా కూడా మీకు స్పష్టంగా తెలుసు. ఈ స్థాయిలో ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదగడము ఎలా చూడాలంటారు? అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ తోనే వీళ్ళు కాలేజీలు నడుపుతున్నారా? మనం ఒకటి ఫస్ట్ థింగ్, విద్యా వ్యవస్థ అంటేనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. విద్యని వ్యాపారం చేయకూడదని చెప్పి చాలా స్పష్టంగా మనకి తెలుసు. అండ్ దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే దానికి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్, దానికి సంబంధించిన ల్యాబ్స్ కానివ్వండి, దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించిన అన్ని కూడా క్వాలిటీ అట్ ద సేమ్ టైం ప్రాపర్ సిస్టమ్ ప్రకారం రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇంజనీరింగ్ కాలేజ్లు ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏ రకంగా వారి యొక్క ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా అనేక సార్లు అనేక కథనాలు మన ఎన్టీవీ ద్వారా కూడా మనం చూడడం జరిగింది. అనేక ఇష్యూస్ పైన నేను కానీ అనేక మంది విద్యార్థి నాయకులు దీనిపైన పోరాటం చేసి ఎన్నో ఆందోళనలు కూడా చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళందరూ కూడా కలిసి ప్రైవేట్ కాలేజెస్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి ఆ గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే అది బొమ్మాటికి సరైన విధానము కాదు. ఎందుకనంటే చాలా స్పష్టంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏ రకంగా విద్యని వ్యాపారం చేస్తున్నాయో చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తారు.
కనీసము విద్యార్థి ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కి అలో చేయకుండా విద్యార్థి భవిష్యత్తు నష్టపోతుందని కూడా ఆలోచిస్తలేరు. ఒక విద్యార్థికి ఉద్యోగం వస్తే ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పి విద్యార్థులను ఇబ్బంది పెట్టి విద్యార్థుల దగ్గర బలంగా ఫీజులు కలెక్ట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ చేస్తూ పోగా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి ప్రొవోకేట్ అయ్యి ఈ రోజు ప్రభుత్వం పైన ఇటువంటి ఒక చర్యలకి పాల్పడడం అనేది సరికాదు. అండ్ 100% గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెండింగ్ ఉండే ఇయ్యనప్పుడు నోరు మీద పని వీళ్ళు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం మా విద్యాశాఖ మంత్రి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే ఎవరో చెప్పారని చెప్పి ప్రొవోకేట్ చేసే విధంగా ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తూ ఏదైతే మేము ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేము కాలేజెస్ బంద్ చేస్తాము నడపము అని చెప్పి ఇటువంటి ఒక చర్యలకి పాల్పడుతున్నది ముమ్మాటికి దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్సీగా దానితో పాటు గతంలో ఒక విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసిన వీరి యొక్క వ్యవహారం కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా వారి వైఖరిని వారు మార్చుకోకపోతే రేపొద్దున వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి. వెంకట్ గారు, ఈ సమస్య ఇప్పటిది కాదు, దాదాపు గత ప్రభుత్వ హయాంలో కూడా కేసీఆర్ విజిలెన్స్ కమిషన్ వేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా కొంతవరకు తనిఖీలు చేసింది, తూతూ మంత్రంగా తనిఖీలు చేసి దానికి అనుమతులు కూడా ఇచ్చేసిన సందర్భం కనబడుతుంది. ఏంటి అసలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ విజిలెన్స్ కమిషన్లకు మధ్య నివేదికలు ఎందుకు బయటికి రావట్లేదు? వాటిని తొక్కిపెట్టింది ఎవరంటారు? గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కాలేజెస్ పర్మిషన్స్ అప్పుడు జేఎన్టీయూ ఆధ్వర్యంలో కొన్ని కాలేజెస్ కి పర్టికులర్ గా కొన్ని కోర్సులకి అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిర్రని చెప్పి 2019 లో నేనే ఆ రోజు దీనిపైన ప్రొటెస్ట్ ఆందోళన చేయడం జరిగింది. అవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. దానిపైన ఈ ప్రభుత్వం కూడా మా హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మా సెక్రటరీ దేవసేన గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణి గారు దీనిపైన ఈ సంవత్సరంలో కఠినమైన నిబంధనలు చూసి ఇవన్నింటినీ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ కి తీసుకురావాలని చెప్పి సంబంధించిన జేఎన్టీయూ వీసీ గారు, అదేవిధంగా ఇతర యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు వీళ్ళందరూ కూడా దీనిపైన ప్రాపర్ రిపోర్ట్ చేస్తూ దీని అన్నింటినీ కూడా కట్టుదిట్టం చేసి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ కూడా టైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ రోజు వాటన్నిటిని కూడా ఏదైతే సంబంధించి ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ సరే ప్రభుత్వ రంగంలో మనం ఇవ్వగలుగుతాం, కానీ ప్రైవేట్ రంగంలో అడ్డగోలుగా దోపిడీ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే గతంలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పని గతంలో ఈ రోజు కూడా నోరు మెదపకపోయినా ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ వీరు ఇదే రకంగా అండ్ గతంలో ఒత్తిపెట్టిన రిపోర్ట్లు ఏవైతున్నాయో 100% అన్ని రిపోర్ట్స్ బయటకు వస్తాయి. ఎవరెవరు ఏం తప్పులు చేసారు, ఎవరెవరు ఏం తప్పులు ఉన్నాయో 100% ఈ ప్రభుత్వం బయట పెడుతుంది. అండ్ జెన్యూన్ గా క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫ్యాకల్టీ తోటి ఎడ్యుకేషన్ ఇచ్చిన కాలేజెస్ అన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ లోపల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఏదైతే కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎవరో పోక్ చేస్తున్నారని చెప్పి ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నారో తప్పనిసరిగా ఆ కాలేజ్ లో ఏవైతే ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఇటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. వెంకట్ గారు, ప్రభుత్వం కూడా చాలా వరకు తల్లిదండ్రుల ఖాతాల్లోని నేరుగా వేసే విధంగా ఆలోచన చేస్తోంది. ఇంకా అది కార్యరూపం దాల్చకపోయినా కూడా ఆ దిశగా లబ్ధి పొందే విధంగా ఆలోచన చేస్తుంది. నిజంగా ఇది లక్షలాది మంది తల్లిదండ్రులకు ఓ రకంగా హర్షణీయమే. కానీ అసలు రూట్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కదా. ఈ సమస్య ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక మాఫియాగా ఏర్పడి కేవలం లాభాపేక్షతో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతూ సౌకర్యాలు ఏమాత్రం కల్పించకుండా చేస్తున్నారు. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా? 100% దీన్ని ప్రక్షాళన చేసే దిశగానే మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుండ్రు. అండ్ మీరు అన్నట్టు ఈ రోజు తల్లిదండ్రుల ఖాతాలో వెయ్యాలన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చిందనంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాలేదని చెప్పి విద్యార్థుల దగ్గర ఏ రకంగా టీసీ ఇవ్వాలి, బయటికి వెళ్ళాలంటే విద్యార్థులని పీడించుకొని తింటుర్రో కూడా మనం చూస్తున్నాం. 100% గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అండ్ విద్యా వ్యవస్థలో ఇటువంటి ప్రక్షాళన చేయాలంటే స్వయంగా ముఖ్యమంత్రి ఆ శాఖ తన దగ్గర పెట్టుకోవాలని ఒక చిత్తశుద్ధితోటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖని తన దగ్గర పెట్టుకున్నారు. తప్పనిసరిగా ఏదైతే ఈ మార్పులు చేర్పులు అన్ని కూడా విద్యా వ్యవస్థలో తీసుకొని వచ్చి విద్యా రంగంలో ఈ దోపిడీని తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము అడ్డుకుంటది, శాశ్వతంగా దీన్ని నిలిపివేస్తుంది. వెంకట్ గారు, ఇది దాదాపు కొన్నేళ్లుగా నడుస్తున్నటువంటి సమస్య. అంటే కేవలం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే
ఇంత అద్దు అదుపు లేకుండా చెలరేగిపోతూ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఓ పక్క విజిలెన్స్ కమిషన్ కూడా తొక్కిపెట్టే లెవెల్లో ఉన్నారంటే కేవలం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వల్లే అవుతుందా? దీని వెనక ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? మేడం, ఈ రోజు సరే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే ఈ రోజు పార్టీలకు అతీతంగానే మాట్లాడుకుందాం. విద్యా రంగంలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లోకి వస్తుండ్రు. విద్య అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలని చెప్తారు. కానీ ఈ రోజు ఆ వ్యక్తులు వచ్చి క్రియాశీలకంగా రాజకీయాలలో పదవులలో గతంలో మంత్రులుగా కూడా పనిచేసిండ్రు. మంత్రులుగా వచ్చి వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉన్నప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ సిస్టమ్ లో ఉన్నోళ్ళే ఈ రోజు వచ్చి పొలిటీషియన్స్ వాళ్ళ కీ పొజిషన్స్ లో కూర్చున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ నాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. దాని గురించి ఆ శాఖని క్రియాశీలకంగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. సరే, ఏదో ఒక చోట మార్పు మొదలవ్వాలి. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకొని వచ్చి పేదలకి ఉపయోగపడే విధంగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొని వచ్చింది. దాన్ని కొంచెం మిస్యూజ్ చేసి దాని వల్ల కొన్ని ఇబ్బందులు, అంటే స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కాలేజ్ ఖాతాలోనే అది పడితే. సో దాన్ని కూడా తప్పనిసరిగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి అని ఒక సంపూర్ణ నమ్మకం విశ్వాసం అయితే ఉందండి. మీకు కూడా తెలుసు వెంకట్ గారు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద విద్యార్థులకు వారికి ఉపాధి కల్పించాలి, వారు నాణ్యమైన విద్య నేర్చుకోవాలన్న ఒక సత్సంకల్పంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొచ్చారు. కానీ అది ఎంత దారి తప్పిందనేది మీరు స్టూడెంట్ లీడర్గానే చాలా ఆందోళనలు చేశారు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికైనా సరే ఈ దిశగా ఒక కమిషన్ వేసి అసలు రూట్ లెవెల్ నుంచి ఏం జరుగుతుందన్న దాని మీద ఏమైనా మానిటరింగ్ చేస్తారా? 100% చేస్తారండి. దానికి సంబంధించిన ఒక ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ముఖ్యమంత్రి గారు 1-2 సందర్భాలలో దీనిపైన రివ్యూ చేసినప్పుడు కూడా ఈ విద్యా వ్యవస్థలో, ఈ ప్రైవేట్ రంగంలో, ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టమ్ లో ఈ దోపిడీని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. అండ్ 100% మాకున్న ఏదైతే విద్యా రంగంలో క్రియాశీలకంగా విద్యార్థి నాయకునిగా పనిచేసిన అనుభవం మా పార్టీలో చాలా మంది ఉన్నారు. మా అనుభవాలను కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి పేదలకి ఉచిత ఏదైతే సంబంధించి క్వాలిటీ విద్యని అందించే ప్రయత్నం తప్పనిసరిగా ఈ ప్రజా ప్రభుత్వం చేస్తుంది. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ మాఫియాని అణిచేయాలంటే ఏం చేస్తే వీ గాట్ గుడ్ రిజల్ట్ అంటారు? రెగ్యులర్ మానిటరింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండి. దానికి సంబంధించి సూపర్విజన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ దానితో పాటు ఈ రోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ లో కొన్ని డీమ్ యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి. వాటిపైన మనకి ఎటువంటి అంటే గవర్నమెంట్ చేయాలనుకున్నా కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇవన్నిటినీ కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేసే విధంగా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ని రూపొందించి ఎనీ టైం మానిటరింగ్ చేసినప్పుడు అకాడమిక్ ఇయర్ లో మినిమం 3 times ఇన్స్పెక్షన్ చేసి ఏ సమయంలో లేకపోతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఏదైతే బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ ఏదైతే ఇస్తామో ఆ సీట్స్ ని కూడా కట్ చేస్తామనే ఒక భయము ఈ రోజు ఆ వ్యవస్థలో తీసుకొని రావాలి. దానితో పాటు వీళ్ళు కొన్ని చిన్న లూప్ పాయింట్స్ పట్టుకొని కొన్ని కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ని గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ ఫాలో కాకుండా కోర్టుకెళ్ళి మాకున్న ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రకారంగా మాకున్న దానికి సరిపోతలేదని కొన్ని కోర్టుని ఆశ్రయించి కూడా కొన్ని ఆర్డర్స్ తీసుకొని రావడం జరుగుతుంది. దానితో పాటు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాక కొన్ని వాటిలో రిజర్వేషన్స్ లేకుండా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా స్టెప్ బై స్టెప్, అంటే ఒకటే రోజు ఈ సమస్యని సంపూర్ణంగా పరిష్కరించాలంటే ఇబ్బంది అవుతుంది. అండ్ అది ప్రాక్టికల్ గా పాసిబుల్ గా, ఎందుకంటే ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటే ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూషన్స్ లో వేలాది మంది పిల్లలు చదువుతా ఉంటారు. సో ఇమీడియట్ గా ఇన్స్టిట్యూషన్ చర్యలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సైమల్టేనియస్ గా స్టెప్ బై స్టెప్ దీని అన్నింటినీ ప్రక్షాళన చేసి ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చే ప్రయత్నము చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా ప్రభుత్వం కూడా చేస్తుంది. అండ్ మీకు చెప్పిన సలహా సూచనలన్నీ కూడా మా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేపడతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. వెంకట్ గారు, విద్యా ప్రమాణాలు క్వాలిటీతో అందించే విధంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు కూడా చేస్తామంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా, ఆలోచన చేస్తున్నట్టుగా కూడా బల్మూరి వెంకట్ చెప్తున్నారు.